శ్రీకాకుళంలో మీరు ఒక ఫెయిల్ అయ్యారు. అవునండి. అప్పుడు మీకు కార్లు అన్నీ ఉన్న తరుణంలో అవును. ఫెయిల్ అయ్యి అవును. అలా వచ్చి ఇక్కడ ఒక ఫర్నిచర్ షాపులో అవును. ఒక టీ బాయ్, కాఫీ బాయ్గా అవునండి. చేరారు. అవునండి. ఇంతగా మీరు మైనస్లోకి వెళ్ళడం దాన్ని ఎట్లా భరించారు? ఇది ఇది నిజంగా సార్, అంటే వేరే వాళ్ళైతే భరించలేరు సార్, మీరు ఎలా భరించారు? తప్పెక్కడ జరిగిందో అని తెలుసుకుంటే భరించే శక్తి వచ్చేస్తుందండి. ఓకే. మనం తప్పు చేయలేదు, మన మన ప్రాబ్లంకి ఇంకెవడో బాధ్యుడని నిందేసాం అనుకోండి, మనకి బాధ రాదండి. ఓకే. మనమే తప్పు చేసాము, ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. ఆ తప్పు జరగడం వల్ల ఏ తప్పులు చేసాము అని అనుకుంటున్నప్పుడు మనకు బాధ అనిపించదు. అప్పుడు మనకు భరించే శక్తి వస్తుంది. ఎదుటోళ్ళ మీద నిందేసాం అనుకోండి, వాళ్ళు అలా చేశారు, లేకపోతే మా నాన్నగారు ఇలా చేశారు, లేకపోతే మా అలా చేశారు, అందువల్లే నేను ఇలాగ అయిపోయాను అనుకోండి, నేను కృంగిపోతాను, ఇంకోళ్ళకి నిందేస్తాను. ఇప్పుడు మనం ఏదో రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఇలాంటి రాంగ్ స్టెప్ వేయకూడదు. మళ్ళీ రాంగ్ స్టెప్స్ వేస్తే, అంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు, రాంగ్ స్టెప్స్ వేస్తాడు. 100% జెన్యూన్గా తప్పు నడకేయకుండా, తప్పు లేకుండా బిజినెస్ ఎంటర్ప్రీనర్లో, బిజినెస్లో చాలా ఒడిదుడుకులు చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంప్లాయీస్లో కూడా, ఈవెన్ ఎడ్యుకేషన్ టైంలో కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత బీకామ్ చెయ్యాలా, ఎంకామ్ చెయ్యాలా, ఎంఎస్ చెయ్యాలా, మళ్ళీ రిటర్న్ ఎంఎస్ చేసిన తర్వాత ఇంటర్ చేసిన డిగ్రీ చదివిన వాళ్ళు కూడా కొంతమందిని చూసాను. అంటే రాంగ్ స్టెప్ వేసినట్టు కాదు, ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకోవడం. ఆ సరిదిద్దుకున్న సమయంలో నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే, బాధ ఏమి అనిపించలేదండి, ఎలా చెయ్యాలి, ఎలా నెగ్గుకు రావాలి, ఏం చెయ్యాలి, ఒక రకమైన కసి వచ్చింది. కానీ సార్ నిజంగా అంటే సినిమాల్లోనే వినడం, అంటే ఒక అద్భుతమైన ఒక మంచి స్థితి నుంచి టీ బాయ్గా, అంటే దానికి చాలా ధైర్యం కావాలి సార్. అవునండి. అంత మనోధైర్యం ఎట్లా వచ్చింది? మనోధైర్యం అంటే ఫస్ట్ ఫ్యామిలీ అండి. ఓకే. మనం మారుతి కారులో ఉంటున్నప్పుడు ఫ్యామిలీ అదే సపోర్టు, ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఫ్యామిలీ అదే సపోర్టు, ఇంట్లో వైఫ్ ఎప్పుడు సపోర్ట్ అలాగ వచ్చిందని అనుకోండి, మీరేం పర్వాలేదండి, మనకి మంచి రోజులు వస్తాయి, మీరు తెలివైన వాళ్ళు, మీరు ఏదైనా సాధించగలరని ఇంటికి వెళ్ళగానే వైఫ్ మనతో అలాగని అన్నది అనుకోండి, మనకి మోర్ ఎనర్జీ వచ్చేస్తుంది. నా లైఫ్ అంతా ఇలాగ అయిపోవడానికి నువ్వే కారణం, నువ్వే ఇలా చేసావు, నా పిల్లకేమో ఇలా చేసావు, మేము ఇలా బతికిన వాళ్ళం, నీ వల్ల మా ఫ్యామిలీ మొత్తం దిగజారిపోయింది, నా పరువు తీసామని. కానీ ఏ వైఫ్ అయినా సరే, ఏ పార్ట్నర్ అయినా సరే ఆ రకంగా అంటే వీడు ఇంకొంచెం వెళ్ళిపోతారు. మన ఇంటికి వెళ్ళగానే ఏం పర్లేదండి, మనం ఎంత కష్టపడ్డాము, మీరు ఇంకా కష్టపడగలరు, మీకు ఇంకా తెలివితేటలు ఉన్నాయి, సంపాదిద్దాం, మనకి ఏజ్ ఉంది, మీ మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందని ఇంట్లో లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మనం ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను పర్సనల్ ఒపీనియన్ కాదు, నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఇది. సో దానివల్ల నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి. నాకు వైఫ్ సపోర్టు, ఇంకా వైఫ్ తాలూకా వాళ్ళ సపోర్టు, వీళ్ళందరి వల్లనే ధైర్యంగా చేయగలమని అనుకున్నాం. ఏం చేయాలో తెలియదు, మొరల్స్, సిస్టమ్స్, ధైర్యం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయాలో మనకి చేతిలో ఏ లేదు. 850 రూపాయలు, 1000 రూపాయలు జీతం అండి. ఒక సైకిల్ మీద ఏమోంచి తొక్కుకొని, ఇక్కడ దాసనపేట అని ఉంది, అక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది, ఆ దాసనపేటలోని ఒక ఫర్నిచర్ షాప్లోనేమోంచి క్యారేజ్ బాక్స్ కట్టుకొని మనం 8:30కి ఆ సైకిల్ కూడా మా బామ్మడి తీస్తే సైకిల్ మీద తొక్కుని వెళ్ళేవాళ్ళం. అక్కడ నేను ఒక 3 months 4 months పనిచేశానండి. పనిచేసిన తర్వాత అప్పుడు అశోక్ లేలాండ్ ఫైనాన్స్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ చూడండి, అంటే అదేంటంటే ఏజెన్సీ స్టైల్లోని మనం బళ్ళకి ఫైనాన్స్లు ఇవ్వడం అవన్నీ చేసే కంపెనీలోని మనం జాయిన్ అయ్యాం. ఆ తరుణంలో ఏంటంటే మోటార్ సైకిల్ బాగా ఎక్కువ చేయడం, ఇవన్నీ మనం చేయడంతో కార్ ఫైనాన్స్ చేయడానికి మనకు ప్రమోషన్ లాగా ఇచ్చారు. అప్పుడు ఏంటంటే కార్ ఫైనాన్స్ ఎవరు చేయాలి, ఎలా చేయాలనుకుంటే అప్పుడు విజయనగరంలో రోటరీ క్లబ్ ఉంది, ఆ క్లబ్లో జాయిన్ అయితే ఫెలోషిప్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది, మన పోర్ట్ఫోలియోని గుర్తిస్తారు. రోటరీ అది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ టైంలో ఆ క్లబ్లో జాయిన్ అవ్వడానికి చాలా రికమెండేషన్, ఎవరిని పడితే జాయిన్ చేసుకుని కాదు, నేను ఈ ఊరు కాదు, నేను ఎవరో తెలీదు, హూ ఇస్ ద చక్రవర్తి, రోటరీ మెంబర్ కావాలంటే ఇచ్చిరు కదా. రోటరీ ఎంత పెద్ద ఆర్గనైజేషను. ఆ టైంలో ఒక పర్సన్కి మా మామగారు తాలూకా రిలేషను, ఆయనకి ఇలా కలిసి నేను క్లబ్లో జాయిన్ అవుదామని అనుకుంటే, ఆయనేమో ఉంచి క్లబ్లో బోర్డు క్లబ్ మీటింగ్లో పెట్టి వాళ్ళేమొంచి నన్ను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకోవడంతో అక్కడ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ఏంటంటే ఒక చక్రవర్తి, కార్ ఫైనాన్స్ చక్రవర్తి.
ఒక రకంగా రోటరీ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరికీ కార్ ఫైనాన్స్ నేను చేశాను. ఆ తరుణంలో ఒక పర్సన్కి కార్ ఫైనాన్స్ మార్కెట్లో ఇచ్చినప్పుడు ఆ పర్సన్ స్టిల్ ఇప్పటికీ చాలా పెద్ద షాపే మెయింటైన్ చేస్తున్నారు. నేను ఏ ఫర్నిచర్ షాప్లో పనిచేసానో ఆయన పెద్ద షాపే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు నాకు ఫర్నిచర్ దాంట్లో ఆపర్చునిటీ ఇచ్చిన ఆయనకు కూడా ఇప్పుడు పెద్ద షాపే ఉంది. వీళ్ళిద్దరితో కూడా ఇప్పటికీ కూడా రోజుకు ఒక అరగంట మాట్లాడుకుంటాం, డైలీ మాట్లాడుకుంటాం. మీరు వచ్చే అరగంట ముందు కూడా మేము మాట్లాడుకుంటాం. అయితే కార్ ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఒక బిగ్ ఫర్నిచర్ షాప్ నేను పెడదాం అనుకుంటున్నాను, నేను మీకు పావలా వాటా ఇస్తా, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. నా జీతం అప్పుడు 800 రూపాయల జీతం నుండి కార్ ఫైనాన్స్లోకి వచ్చినప్పుడు నా జీతం 3500. 3500 నుండి నీకు ప్రొపరేటర్షిప్ షీట్ ఇస్తాను, ఇన్వెస్ట్మెంట్ నాది, బిగ్గెస్ట్ ఫర్నిచర్ షాపు, 4000 to 5000 ఎస్ఎఫ్టీ షోరూమ్, మీరే ఓనర్, పావలా వాటా మీది. అప్పుడు ఫైనాన్షియల్గా నేను బిజినెస్లో సక్సెస్ అవ్వలేకపోయాను. ఉద్యోగం కావాలంటే బామ్మర్ది గారు అందరి కాళ్ళు పట్టుకున్నారు. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక స్టెప్ నుండి ఇంకో స్టెప్కి వెళ్ళాను. ఈ రెండూ వదిలేసి వ్యాపారంలోకి మళ్ళీ వెళ్ళడం కరెక్టా, లేకపోతే ఏదీ లేదు ఉద్యోగం కోసం ఎంతమంది ప్రాధాన్యం పడ్డారు, అప్పుడు ఎలా డెసిషన్ తీసుకోవాలి? నిజంగా డైరింగ్ స్టెప్. ఎందుకంటే ఆల్రెడీ వ్యాపారంలో ఫెయిల్ అయి ఉన్న వ్యక్తి ఎలా తీసుకున్నా. నాకు ఇంకా అసలు ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఒక ఫైనాన్స్ ఇచ్చే చక్రవర్తిలో ఏం చూసి ఆయన మీకు ఆ పావల వాటా ఎలా ఇస్తాడు? అది కూడా నాకు ఆశ్చర్యకరం వేసింది ఏంటంటే, ఆయనకి నాకు పరిచయం ఏం లేదు, ఆయనకి నాకు అసలు పరిచయం లేదు. అంటే ఆయన మైండ్ సెట్ ఎలాగుందో మరి తెలియదు. అంటే నా మార్కెటింగ్ స్టిల్ చూసాడా, లేకపోతే అప్పటికి నేను ఒక 300 కార్లు ఇచ్చాను. అంటే నన్ను కాంటాక్ట్ చేయాలి అని అంటే అర్థం ఏంటి, నేను ఆల్రెడీ ఒక నోటెడ్ అయితేనే నన్ను కాంటాక్ట్ చేయడం అవుతుంది. ఈ చక్రవర్తి అన్న వ్యక్తి ఫైనాన్స్ ఇస్తున్నాడు, ఆయన మార్కెటింగ్ స్కిల్ ఉందో, లేకపోతే మార్కెట్లో పేరు ఉందో, లేకపోతే బాగా బిజినెస్ చేస్తాడో అనేది ఆయనకు ఉండొచ్చు. అంటే నాకన్నా షార్ప్ బ్రెయిన్ అవ్వచ్చు అయింది, నన్ను చూడగానే కనిపెట్టాడు. అంటే ఇంతకుముందు నేను ఎక్కడో చదివాను, గోల్ ఉన్నోడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనోడు గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకు గోల్ ఉంది, ఆయన గోల్ కోసం నేను పనిచేశాను. నాకు కావాల్సింది ఏంటి, ప్రొపరేటర్షిప్. అంతవరకు ఫర్నిచర్ షాపు, కార్ ఫైనాన్స్. ఇప్పుడు నాకేంటి 5000 ఎస్ఎఫ్టీలో నేను మళ్ళా ఓనర్లా కూర్చుంటున్నాను. ఇక్కడ నాకు సినిమా ఏం జరుగుతుందనో తెలియదు, ఆ ఫర్నిచర్ షాప్ లో నాకు అనుభవం లేదు. ఇప్పుడు ఈ 5000 వస్తుందో రాదో తెలియదు, సక్సెస్ అవుతుందో తెలియదు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. మా బామ్మర్ది జాబ్ లేదన్నప్పుడు ఆయన ఎంతమంది కాళ్ళు పట్టుకొని జాబ్ ఇప్పించాను, మీరు చాలా ఆఫ్టర్ ఆల్ జాబ్ చేస్తున్నారు, మళ్ళా బిజినెస్ లోకి మీరు వెళ్తున్నారు, మీరు ఇది కొంచెం మీరు చాలా డెప్త్ ఆలోచించుకోవాల్సిన విషయం, అసలు ఆ డెసిషన్ కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి అని చెప్తున్నాను అన్నారు. నేను అప్పుడు ఆయనతో ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. మీరు ఓకే అని చెప్పాను ఆయన షాప్ పెట్టడానికి. డే 1 నుండి షాప్ పెట్టిన దగ్గర నుండి 2 yearsలో ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్, మంచి మార్జిన్స్ తీసాం. ఎలాగ తీసాము, ఈ బ్యాక్ ఫీడ్బ్యాక్, ఈ కార్ల ఫైనాన్స్ ఇవ్వడం, బళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడం, రోటరీ క్లబ్. అప్పటికి నేను విజయనగరంలో 3000 మోటార్ సైకిళ్ళు, 500 కార్లు ఇచ్చాను. అక్కడికి నాకు ఒక క్యాప్చర్ కోర్టులోకి రాతే చక్రవర్తి కార్ ఫైనాన్స్ చక్రవర్తి వచ్చాడు, మందే షాపు. అంటే అక్కడ నాకు ఒక రకమైన బ్రాండింగ్ వచ్చింది. ఈ 2 yearsలో కూడా ఏంటంటే చాలా అబ్నార్మల్ గా బిజినెస్ సక్సెస్ చేసాం. సక్సెస్ చేసిన వెంటనే నాది శ్రీకాకుళం ఊరు కదా, అక్కడ నుండి పరువు పోగొట్టుకొని మనం వచ్చాం కదా, అక్కడ ఏదైనా ఎందుకంటే అక్కడ స్టార్ట్ చేస్తేనే కదా బాగుంటది, అక్కడ పోగొట్టుకుంటే బాగుంటది కదా, నాకు ఒక కసి ఉండేది అక్కడ స్టార్ట్ చేయాలని. అప్పుడు మా ఆయనతో నాకు పావలా ఇచ్చిన మాట ఆయనతో చెప్పాను, సార్ మన శ్రీకాకుళంలో మనం స్టార్ట్ చేద్దాం సార్, చాలా బాగుంటుంది అంటే, ఓకే సేమ్ కంటిన్యూ చేద్దాం ఇలాగ పావలా ఇది అని అంటే, లేదు సార్ నాకు 50-50 షేర్ కావాలి అని చెప్పి 50. అయితే ఆయన ఏ రకంగా కూడా కమర్షియల్గా ఆలోచించలేదు, యాజ్ యూ విష్ అని అన్నాడు. అనుకున్న వెంటనే శ్రీకాకుళం వెళ్ళడం, ప్రిన్సెస్ సెట్ అవ్వడం, ప్రిన్సెస్ చక్రవర్తి గారు మీకా కావాలి అని చెప్పి అనడం, చాలా అప్పుడు శ్రీకాకుళం బిగ్గెస్ట్ షాప్ మళ్ళీ పెట్టాం. పెట్టి విత్ ఇన్ 3 yearsలో అది ఫుల్ సక్సెస్, అది ఫుల్ సక్సెస్, అది కూడా ఎక్సలెంట్ సక్సెస్, ఎక్సలెంట్ మార్జిన్స్. ఎక్కడో కూడా ఏంటంటే లాస్ అన్నది లేదు. ఇక్కడ మనకి పావలా వాటా వస్తుంది, అక్కడ 50 షేర్ వస్తుంది. ఈ మధ్యతరంలోనే అది పెట్టి అది వస్తున్నప్పుడు ఈ మధ్యతరంలోని ఇలాగ ప్లేవుడ్ అన్నది పెడదాము అని చెప్పి వచ్చింది. ప్లేవుడ్ దాన్ని పెడదాము వచ్చినప్పుడు అక్కడ శ్రీకాకుళం,
ఇక్కడ ఈ షాపు, ఈ ప్లేవుడ్ షాపు కూడా ఇంచుమించు 5,000 ఎస్ఎఫ్టీ షోరూమ్. ఇన్ని మేనేజ్ చేయాలంటే కష్టం అని చెప్పాను అనుకోని, ఎప్పుడైనా సరే మన మేనేజ్మెంట్లో మనం వెళ్ళిన తర్వాత మన ఐడియాస్ ప్రకారం షాప్లో వర్కర్స్ దగ్గర నుండి చేసే విధానం వేరు, మనం లేకుండా నడిపించే వ్యవహారం వేరు. మనం లేకుండా నడిపించే వ్యవహారంలో లోటుపాట్లు ఏమైనా జరిగాయి అనుకోండి, దాని బాధ్యులు మనమే అవుతాం. మనం లేకుండా వ్యాపారం ఏదైనా తప్పు జరిగినా, కస్టమర్కి ఫీడ్బ్యాక్లో రాంగ్ వచ్చినా, ప్రోడక్ట్లో అమ్మడం రాంగ్ వచ్చినా, దానికి అన్ని బాధ్యుడు వర్కర్ని అనరు, ఓనర్ని అంటారు. మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మనం తప్పు ఏమైనా చేస్తే పేక మేడలకు చక్రవర్తి తాలూకా పరువు పోతుంది. మరి మన వాల్యూస్ మనం కాపాడుకోవాలి అని అంటే ఈ బిజినెస్ దీంట్లోని సంపాదన పెరిగిపోతుంది, పేరు తగ్గిపోతుంది. పేరుంటే ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బు ఉన్న తర్వాత పేరు సంపాదించాలంటే కన్ఫర్మ్ కాదు. అందుకని ఏం చేశానంటే మెల్లిగా అక్కడ శ్రీకాకుళం షోరూము, ఇక్కడ ఈ పావలా వాటా ఇచ్చిన ఆయనకి కూడా, సార్ నేను ఇండివిజువలిటీ కోరుకుంటున్నాను, నాకు ఒక ఓనర్షిప్ కావాలని నేను అనుకుంటున్నాను, చాలా కూల్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్లేవుడ్ షాప్ని మనం కంటిన్యూగా నేను మా బావమరిది కలిపి రన్ చేసుకుని చాలా సక్సెస్ఫుల్గా అనకూడదు కానండి. స్టార్టింగ్ నుండి అది కూడానే ముందు మేమంతా కష్టపడింది ఒకటే, బ్రాండ్ పేరు అన్నది బయటికి రావాలి, మార్కెట్కి సంబంధం లేని ఏరియాలో పెట్టాం. సో మొట్టమొదట పెట్టింది ప్లైవుడ్, శ్రీవారి ప్లైవుడ్ అని మొట్టమొదటి పెట్టింది శ్రీవారి ప్లైవుడ్ అండ్ గ్లాస్. ఆ తర్వాత ఇంటీరియర్స్ లోకి ఎట్లా వచ్చారు అంటే మార్కెట్ కాంపిటీషన్ చాలా బాగా పెరిగిపోతుంది. రెండోది ఏంటంటేనండి, ప్లైవుడ్ షాప్ కి రిలేటెడ్ గా సంబంధించి చాలా చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి, బై ద బై కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనకి మార్కెట్లోని ముందుకి వెళ్ళాలి అంటే కావాల్సింది ఏంటంటేనండి, కొత్తగా ఎవడు చెయ్యింది మనం చేయాలి. వాట్ ఎవర్ ఏ బిజినెస్ అవని, ఈవెన్ హోటల్లో రెస్టారెంట్లో కూడా ఏంటంటే ప్రొడక్ట్ ఒకటే, పేరు మారిస్తే కొత్తగా ఉందని చెప్పి చూస్తాడు. అలాగే ఏదైనా కొత్తగా ఉంటేనే మనం సస్టైన్ అవ్వగలం. సస్టైన్ అవ్వాలి అని అంటే డైలీ అప్డేట్ ఉండాలి, డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి అన్న తరుణంలో ఈ ప్లేవుడ్ షాప్లో మార్కెట్లోని క్రెడిట్స్ అని, కార్పెంటర్స్ అని చాలా కాంపిటీషన్స్ ఉంటున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. మనం అందరికీ మనం బతిమాలుతున్నాము, ఇటు కార్పెంటర్కి ఇటు కస్టమర్కి, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ మన దగ్గరే ఉంటున్నాయి, మనమే కార్పెంటర్ని టీముని పెట్టుకొని ఇంటీరియర్ స్టార్ట్ చేస్తే ఎలాగుంటుందని ఒక ఐడియా వచ్చింది. మా దగ్గర ఏ కార్పెంటర్లు కొంటున్నారో వాళ్ళకి మేము వర్క్ ఇచ్చాం, మెటీరియల్ అంతా మేము ఇస్తాం, మీరు వర్క్ చేయండి అని. ఆ టైంలో ఇంత పెద్ద షాపు, కస్టమర్స్ కూడా ఎలా ఉండేది అంటేనండి, కార్పెంటర్స్కి మనం కాంట్రాక్ట్ ఇస్తే రేపు పొద్దున్న ఏమైనా సరే పాడైపోతే కార్పెంటర్స్ పట్టుకోలేము. అదే షాప్ ఉన్నోళ్ళకి ఇస్తే ఉదయాన్నే లెగిసి ఉంటారు, నాకు తలుపు పోయినా చెద పట్టినా ఏ ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేయడానికి ఉంటుందని ఒక కస్టమర్కి ఒక రకమైన చిన్న నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని గట్టి చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ కస్టమర్ ఏం నమ్ముతున్నాడో దాన్ని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం మనం చేసాం, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఈ లోకల్ కార్పెంటర్స్ ఉంటున్నారు, వాళ్ళు వర్క్స్ బిజీ అవుతున్నారు, నాకు వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి. వర్క్స్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక టీం లోకల్లో ఉంటున్న వాళ్ళు వర్క్స్ ఆలుకుంటున్నాయి. అప్పుడు నేను ఏం చేశానంటేనండి, ఈ వర్క్స్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, రాజస్థాన్లో మార్వడి కార్పెంటర్స్, యూపీలో బెంగాల్ కార్పెంటర్స్, వీళ్ళు ఏంటంటే వర్క్లో నైపుణ్యం, టైంకి ఇవ్వగలరు, క్వాలిటీ ఫినిషింగ్ ఇవ్వగలరు, కొంచెం నా మార్జిన్లో తగ్గుదా తప్పించి కస్టమర్ని సాటిస్ఫై చేయడంలో 100 మార్క్స్ నేను కొట్టివచ్చు. సో అక్కడ నుండి కార్పెంటర్లు తెప్పించాం. అక్కడ నుండి కార్పెంటర్లు తెప్పించి వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చి, ఒకనొక టైంలో వర్క్స్ వస్తే వదిలేసే పరిస్థితి, మేము వర్క్స్ మేము చేయలేకపోతున్నాం. అంటే ఈ నాన్ లోకల్లో అడ్వాంటేజ్ కార్పెంటర్లకి ఏంటంటే, రాజస్థాన్ నుండి వచ్చినోడికి ఆడు జైపూర్ వెళ్ళమన్నా నాన్ లోకలే, హైదరాబాద్ వెళ్ళమన్నా నాన్ లోకలే. అలాగే నేను హైదరాబాద్లో ఇంచుమించు ఒక 25 వర్క్స్ చేశాను. వజ్రపస్తాలో చేశాను, నెక్స్ట్ మియాపూర్లో చేశాము, వైజాగ్లో వర్క్ చేసాం. మన రాకింగ్ రాకేష్ గారికి మెటీరియల్ హ్యాండిల్స్ దగ్గర నుండి ప్లేవుడ్ వరకు కూడా మేమే పంపించామండి. ఇక్కడ నుండి మేము, ఆయన నాకు ఫోన్లో పంపిస్తే నాకు అమౌంట్ చెక్ ఇస్తే నేను మెటీరియల్ వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పంపించాను, డిజైనింగ్ ఇస్తూ.